हरे कृष्ण। नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ఇవాళ మనం 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. పురుషోత్తమ యోగం అని చెప్పి ఈ అధ్యాయం పేరనమాట. సో కృష్ణుడు అతని పరమధామానికి వైకుంఠానికి చేరడానికి మనకి ఏమేమి లక్షణాలు కావాలి, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం లాస్ట్ టైం మనం అతీతంగా రావాలని చెప్పే అనుకున్నాం క్రిందటి అధ్యాయంలో. అతీతంగా అవ్వాలంటే ఏమేమి మనం పెంపొందించుకోవాలి అని చెప్పి కొన్ని సిమ్టమ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఉండే పద్యాలన్నింటినీ మనం ఉచ్చారణ చేద్దాము, తర్వాత ఈ చాప్టర్లో ఉండే బేసిక్ డీటెయిల్స్ మనం అర్థం చేసుకుందాము. 15వ అధ్యాయం మొదటి శ్లోకం. ఇందులో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయండి. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్వం వేద స వేదవేద్ అధశ్చోర్ధ్వం పృష్ఠతస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళః అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠత అశ్వత్థమేనం సవిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృష్ట పురాణి. నిర్మాణమోహ జితసంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామః ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి అమూఢా పదమవ్యయం తత్ న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యద్ అవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్ స్తోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి అకృతాత్మనో నైనం పశ్యతి అచేతసః. యద్ ఆదిత్యగతాం తేజో జగద్భాషయతే అఖిలం యచ్చంద్రమాసి యచ్ఛాగ్నో తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామి అహమోజసా పూష్ణామి చౌషధిః సర్వః సోమో భూత్వా రసాత్మకః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచ్యామి అన్నం చతుర్విధం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదస్య సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం. ద్వైమో పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వభూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఉత్తమ పురుషస్తు అన్యః పరమాత్మేతి ఉదాహృతః యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమః
అతోస్మి లోకే వేదే చ ప్రతీతః పురుషోత్తమః యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్త్వా మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో మనకి మొదలుపెట్టినప్పుడు కృష్ణుడు పురుషోత్తమ యోగా అని చెప్పి దీని అన్నారు. సో పురుషోత్తమ యోగం అంటే పురుషోత్తముని చేరే యోగం అని, కాబట్టి ఇది పురుషోత్తమ యోగా అని అంటారు. ఆయన్ని ఎలా చేరాలి, దాంట్లో మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫెసిలిటీస్ని మనం ఏమేమి పెంపొందించుకోవాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. దీనికి మూలం ఏంటంటే ఈ చాప్టర్కి స్టార్టింగ్ అవడానికి 14వ చాప్టర్ 26వ శ్లోకంలో మాం చయో అవ్యాభిచరేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితిత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే అనన్యమైన భక్తితో అవ్యభిచారమైన భక్తితో నన్ను సేవిస్తుంటారో వాళ్ళు ఈ గుణాలకి అతీతంగా వచ్చి వీళ్ళు అంటే బ్రహ్మభూత స్థితికి వాళ్ళు రాగలరు అన్నారనమాట. సో గుణాలకి అతీతంగా అవ్వాలంటే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి వదిలేసి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళాలంటే కృష్ణుడు ఏం సజెస్ట్ చేస్తున్నాడంటే ఇక్కడ మనకి భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి భక్తితో పాటు వైరాగ్యం మనం ప్రదర్శించాలి. భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం, ఆధ్యాత్మిక తత్వం గురించి మనకి ఆధ్యాత్మిక తత్వం గురించి మనకి భక్తి ఉండాలి, భౌతిక ప్రపంచం గురించి మనకి వైరాగ్యం ప్రదర్శించాలని చెప్పి ఆ వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శించాలని చెప్పి ఈ చాప్టర్లో ఒక ఉదాహరణతో మొదలు పెడుతున్నాడు అనమాట. ఆ ఉదాహరణ ఏంటయ్యా అంటే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం అనే చెట్టు ఉంటుంది, అది మర్రి చెట్టు ఉంటాయి, దానికి ఊడలు వస్తుంటాయి. ఒక చిన్న చెట్టు రాగానే కొంచెం పెద్ద అవ్వగానే వాటి కొమ్మల నుంచి మళ్ళీ ఊడల్లాగా వస్తుంటాయి అనమాట. అవి రాగానే మళ్ళీ ఇవన్నీ ఎలా స్ప్రెడ్ అయిపోయాయి. ఒకసారి ఏమవుతుంటే కొన్ని ఎకరాల వరకు ఒక చెట్టే ఉంటుంది. ఆ చెట్టు మొత్తంలో ఏది మూలం ఏది తర్వాత వచ్చిన బ్రాంచెస్ అని చెప్పి ఎవరూ చెప్పలేరనమాట. అది కృష్ణుడు ఏమంటాడంటే ఇలాంటి పెద్ద చెట్టు ఒక చెరువు ఒడ్డున కానీ ఒక నది ఒడ్డున కానీ ఉందంటే అవతల వైపు నుంచి చూసేవాడికి ఆ చెట్టు యొక్క రిఫ్లెక్షన్ అనేది మనం ఆ నీళ్ళలో చూడేసరికి, ప్రతిబింబం నీళ్ళలో చూసేసరికి చెట్టు ఉల్టాగా కనిపిస్తుంది, మనకి రివర్స్లో హ్యాంగ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట అలాగా. సో అప్పుడు దాని యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి కృష్ణుడు ఏమంటున్నాడంటే చందాంశి యస్య పర్ణాని, దాని యొక్క వేద మంత్రాలన్నిటిని దాని ఆ చెట్టు యొక్క ఆకులు లాంటివి. తర్వాత యస్త్వం వేద సవేదవిత్, ఎవరైతే వేదం తెలుసుకుంటారో, ఎవరైతే క్షుణ్ణంగా దీన్ని తెలుసుకోగలరో, ఎవరైతే ఈ చెట్టుని అర్థం చేసుకోగలరో వాళ్ళు వేదాలని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఈ చెట్టుకి ఇంకా అధశ్చోర్ధ్వం పృష్ఠతస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ, అంటే దాని యొక్క బ్రాంచెస్ ఎలా ఉంటాయంటే కొన్ని కిందకి వెళ్తూ ఉంటాయంటే కొన్ని పైకి వెళ్తుంటాయంట. అది దానికి ఫుడ్ ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు చెట్టుకి మనం నీళ్లు పోస్తే ఒక నరిష్మెంట్ వస్తుంది, దానికి ఒక ఆహారం దొరుకుతుంది. మరి ఈ చెట్టుకి ఆహారం ఏంటంటే త్రిగుణాలు, గుణ ప్రవృద్ధ, అది గుణాల పైన ప్రపొందుతూ ఉంటుందంట. తర్వాత అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే, దాని యొక్క కొమ్మల నుంచి చిన్న చిన్న రెమ్మలు వస్తుంటాయి అన్నమాట. అవి మన ఇంద్రియ సెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట, ఇంద్రియ విషయాలు. తర్వాత ఆ చెట్టుకి కూడా మూలము అధశ్చ మూలాని అనుసంతతాని, దాని మూలాలు కిందకి పోతుంటాయి పైకి పోతుంటాయి, రెండు వైపులుగా పోతూ ఉంటాయి అంట. దానికి చెట్టుకి మూలాలు పైనుంచి కూడా వేలాడుతున్నాయి, కింద నుంచి కూడా వేలాడుతున్నాయి. అది మనల్ని కర్మానుబంధీని మనుష్యలోకే, మనుషులందరినీ ఈ కర్మబంధ చక్రంలో లాగేసుకుంటాయి అని చెప్పి మనల్ని సజెస్ట్ చేస్తున్నాయి అనమాట. తర్వాత నా రూపం అస్యేహ తతోపలభ్యతే, ఇలాంటి రూపాన్ని మనం భౌతిక ప్రపంచంలో ఎక్కడ చూడలేమంట. నా రూపం అస్యేహ తత ఉపలభ్యతే, ఇలాంటి రూపం మనం ఎక్కడా చూడలేము.
నాంతో నా చాదిర్ నచ సంప్రతిష్ట, దానికి ఆది లేదు, దానికి అంతము లేదు. ఎక్కడ మొదలవుతుందో కూడా తెలియదు. అది ఫౌండేషన్ కూడా ఎక్కడుందో కూడా మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఆ మూలం ఎక్కడి నుంచి మొదలైందనేది మనం చెప్పలేసరికి ఫౌండేషన్ మనం చెప్పలేము. తర్వాత అశ్వత్థమేనం సవిరూఢ మూలం, ఈ అశ్వత్థం చెట్టుకి ఆ మూలం నుంచి మనం నరికేయాలంట. సవిరూఢ మూలం అసంగ శస్త్రేన దృఢంగా చిత్వ. మరి నరికేయాలంటే మనకి ఒక ఆయుధం కావాలి, ఒక గొడ్డలు కావాలి, లేకపోతే ఒక కత్తి కావాలి. అసంగ శస్త్రేన అంటే డిటాచ్మెంట్ అనే వైరాగ్యం అనే ఒక ఆయుధంతో ఈ చెట్టుని మూలంతో సహా నరికివేయాలి. లేకపోతే ఏముందంటే మళ్ళీ చెట్టు మళ్ళీ పైకి వస్తుంటుంది. మన ఇళ్ళలో వస్తుంటాయి చూడండి, అప్పుడప్పుడు గోడలపైన వాటిపైన మనకి చిన్న సందు దొరికితే చాలా ఆ సందులోంచి చెట్లు మొలిచేస్తుంటాయి. అటు మనం పీకినా సరే మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ కొత్త చెట్టు వచ్చేస్తుంటుంది అక్కడ. సో అది మూలం నుంచి పీకపోతే అది మళ్ళీ పొద్దాక ఉంటుంటుంది. అది దీని యొక్క లక్షణం అనమాట. తతఃపదం తత్ పరిమార్గితవ్యం. మనం ఎలాంటిది ఎలా అంటే తదం పదంత పరిమార్గితవ్యం. మనం ఎలాంటి మార్గాన్ని, ఎలాంటి సిచ్యువేషన్ మనం ఎన్నుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్తామో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రాకుండా ఉంటే ఎలాంటి మార్గాన్ని మనం ఎత్తుక్కోవాలి. యస్మిన్ గతాన నివర్తంతి భూయ, మళ్ళీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి మళ్ళీ పునః వైకుంఠం నుంచి ఎలక్కి లారేనంటే అలాంటి ప్రపంచాన్ని మనం వెతుక్కోవాలి. తమేవ చాద్యం పురుషం ప్రపత్యే, అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడికి సరెండర్ అవ్వాలి. యత ప్రవృత్తి ప్రసృష్ట పురాణి, ఎందుకంటే అన్నింటినీ కూడా పురాణ సమయం నుంచి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి నుంచి ఉద్భవించినయే, భగవంతుడి నుంచి సోర్స్ ఉన్నవి, ఎవ్రీథింగ్ భగవంతుడిలోనే లీనమై ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ మనం భగవంతుడికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. ఆ ప్రపంచం ఎలా ఉండాలంటే మనల్ని బంధించి అంటే మనల్ని వెనక్కి పంపించలేనటువంటి అలాంటి మార్గం అనమాట. అక్కడికి వెళ్ళి భగవంతుడికి సేవ చేస్తూ నిరంతరంగా అక్కడ భగవంతుడిని, అన్నిటి యొక్క మూలము భగవంతుడిలోనే అన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న భావంతో అక్కడ మనం గడపాలి. ఇది టైం ఇమ్మమోరియల్ నుంచి, అంటే సమయం మనం లెక్కలేనంత సమయం ఎందుకు వెళ్తే అక్కడ అది దానికి సోర్స్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో దీన్ని మొత్తం క్లాసిఫై చేయడానికి మనకి ఒక సింపుల్ అనాలిసిస్గా అర్థం చేసుకోవాలంటే ఈ అశ్వత్థ వృక్షాన్ని, ఈ మర్రి చెట్టుని ఏమంటారంటే ఇది భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉల్టా. ఒరిజినల్ చెట్టు అనేది నేలపైన ఉంది, మనకి నీళ్ళలో కనిపించేది ఉల్టా చెట్టు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎగ్జాక్ట్ 180 degrees ఉల్టాలా ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం. దానికి రిఫ్లెక్టింగ్ మీడియం ఏంటయ్యా అంటే అక్కడ వాటర్, ఆ చెట్టుకి రిఫ్లెక్టింగ్ మీడియము. ఇక్కడ మనకి కోరికలు, మనకు భౌతికంగా ఉండే కోరికలు మనల్ని ఈ బంధించి వేస్తాయి అనమాట. దానికి ఈ డిజైర్తో సమానం వాటర్ అనేది. ఈ కోరికలు అనేది మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఒక లైట్ లాంటివి అనమాట. ఎందుకంటే కోరికలు లేకపోతే మనము ఆ డైరెక్షన్లో మనం ముందుకు వర్క్ అవ్వం. కాబట్టి ఆ కోరికలనే లైట్ పెట్టుకొని వాటిని ఛేదిస్తూ మనం ముందుకు వెళ్తుంటాము. తర్వాత దీని యొక్క మూలం ఎక్కడ ఉందా అంటే ఈ యాక్చువల్లీ రియల్ మూలం అనేది యాక్చువల్లీ పైనుంచి వస్తుంది, మనకి పైకి పడుతూ ఉంటుంది. కానీ అది ఎక్కడి నుంచి మొదలైంది? బ్రహ్మలోకం నుంచి మొదలైంది. బ్రహ్మలోకం నుంచి మన మూలం స్టార్ట్ అయ్యి ఈ భౌతిక ప్రపంచమైన ఈ ఎర్త్లీ ప్రపంచం వరకు వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అన్ని డైరెక్షన్స్కి వ్యాపిస్తాయి అనమాట. ఫస్ట్ బ్రహ్మ నుంచి మనం మనుష్య స్టేజ్ వరకు వస్తాము. మనుష్య స్టేజ్ నుంచి మనం చేసుకునే కర్మానుసారం అది 84 lakh స్పీషీస్లో జీవ, జంతు, పక్షి, పాములు, తేళ్ళు, ఈ చెట్లు, చేమలు, ఈ 84 lakh స్పీషీస్లో మళ్ళీ అక్కడి నుంచి పైకి కిందకి వేరియేషన్స్లో తిరుగుతుంటామంట. ఇవన్నీ కూడా మనల్ని మన కర్మఫలానికి బంధించి వస్తే మనకి ఏ శరీరం రావాలనేది మన కర్మఫలం వల్ల, ఆ శరీరం వల్ల బంధించి వేస్తుంటాయి అన్నమాట. దాంతోపాటు వీటి యొక్క రూట్స్ ఎలా ఉంటాయంటే కొంతకాలం మనల్ని బాగా వాటి వైపు కొన్ని విషయాల వైపు బాగా అట్రాక్ట్ అయిపోతుంటాం, అదే కొన్ని విషయాల వైపు బాగా విరక్తి చెందుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనల్ని చాలా విధంగా మనల్ని అవి ఎంటైజ్ చేస్తుంటాయి మనల్ని ఇక్కడ. ఇవన్నీ కూడా పాపపుణ్యాల యొక్క లక్షణాలు అన్నమాట. పాపం అయితే మనల్ని ప్లస్గా మనల్ని అట్రాక్ట్ చేయటం, పుణ్యం అయితే మనల్ని కింద లోకాలకి తొక్కేయటం, ఈ విధంగా మనల్ని చూపిస్తుంటాయి. దీని యొక్క బ్రాంచెస్ ఏంటంటే పైకి వెళ్ళే బ్రాంచెస్ ఉంటాయి, కిందకి వెళ్ళే బ్రాంచెస్ ఉంటాయి. దీని యొక్క ఆకులు వచ్చేసరికి వేదాల్లో ఉండే మంత్రాలు అనమాట. దీని యొక్క రెమ్మలు వచ్చేసరికి మన సెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. దీని యొక్క టిప్స్ ఆఫ్ ది బ్రాంచెస్ వచ్చేసరికి మన సెన్సెస్ అనమాట. దీని యొక్క ఫ్రూట్స్ వచ్చేసరికి ధర్మ, అర్థ, కామ, మోక్ష అనమాట. దీని యొక్క నరిష్మెంట్ వచ్చేసరికి త్రిగుణాల నుంచి అది నరిష్మెంట్ తీసుకుంటూ ఉంటుంది.
దీంట్లో ఏంటంటే జీవుడు ఏంటంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇలా కోతులు ఒక చెట్టుపై నుంచి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ పైకి ఎలా దూకుతుంటాయో ఆ విధంగానే మనం కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వైపు, ఒక జీవి నుంచి ఇంకొక జీవి వైపు అలా దూకుతుంటూ వెళ్తుంటాం అనమాట. ఈ చెట్టు ఎంత మూలం, ఎంత విస్తారంగా అనేది ఎవరికి అర్థం కాదు. అది భౌతికంగా మళ్ళీ అంత అంత డైమెన్షన్స్లో మనకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ అతను ఆధ్యాత్మికంగా శాశ్వతమైన భగవంతుడి యొక్క ధామానికి చెందినవాడైనా సరే ఈ ఇంద్రియాలు ఉండటం వల్ల అతను ఈ లోపల బంధింపబడిపోతాడు అనమాట. ఇంద్రియాలు, మనస్సు యొక్క ఈ ప్రభావం వల్ల ఈ భౌతిక జగత్తులో అతను బందీ అయిపోయాడు అనమాట. సో దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దానికోసం భగవంతుడి గురించి క్షుణ్ణంగా వినాలి. తర్వాత భగవంతుడి వైపు ఆ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ను మనం పెంపొందించుకోవాలి. అయిపోయిన తర్వాత భగవంతుడికి సరెండర్ అవ్వాలి. దాని తర్వాత ఆ సరెండర్ అనే ప్రాసెస్ని మనం గురువు గారి ఆధ్వర్యంలో ఎంగేజ్ అవ్వాలన్నమాట. దీంట్లో అహంకారం ఉండకూడదు. నేనే మాస్టర్, నేనే ప్రభువు, నేనే మెయింటైన్ అని చెప్పి అహంకారం చూపించకూడదు. దీంట్లో మోహానికి లోనవ్వకూడదు. దీంట్లో అసత్సంగాన్ని మనం వదిలేసేయాలన్నమాట. దాంతోపాటు ఈ భౌతిక డ్యువాలిటీస్ అనే ద్వంద్వత్వాన్ని మనం వదిలేసేయాలి. తర్వాత ఇవన్నీ చేయగలిగితే అప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందగలం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఆధ్యాత్మిక ప్రపంచం పొందడానికి నువ్వు చెట్టును నరికేయాలన్నాం కదా, ఆ నరికేయడానికి మనకి ఏమేం చేయాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నిర్మాణ అంటే వితౌట్ రెస్పెక్ట్, వితౌట్ అంటే ఎవరిని మానం అంటే అవతల వాళ్ళు మనల్ని పొగడే విధంగా నిర్మాణ, అవతల వాళ్ళు పొగడకుండా అంటే నిర్మాణ, అవన్నీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మోహం ఉండకూడదు మనకి. జితసంగ దోష, అసోసియేషన్ నుంచి వచ్చే సంఘదోషాల నుంచి వచ్చే ఫాల్ట్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేయగలగాలి. ఆధ్యాత్మ విద్య, నేను ఒక ఆధ్యాత్మికతకు సంబంధించిన మనిషిని, నా ఆత్మ ఆధ్యాత్మికానికి సంబంధించింది, అది నిత్యమైనది, అది శాశ్వతమైనది అని చెప్పి ఒక గుణాన్ని మనం అలవర్తించుకోవాలన్నమాట. వినివర్త కామాన్ని పరిపూర్ణంగా ఫినిష్ చేసేయాలన్నమాట. లస్ట్ అనేది ఏ కోశాన మాత్రం కూడా మనం చూపించకూడదు అనమాట. తర్వాత ద్వంద్వేర్ విముక్త, ఈ ద్వంద్వత్వానికి విముక్తి కలగాలన్నమాట. కంప్లీట్గా ఫ్రీ ఫ్రమ్ డ్యువాలిటీ ఉండాలి. సుఖ దుఃఖ సంజ్ఞ, సుఖానికి దుఃఖానికి సమానంగా వ్యవహరిస్తూ ఉండాలన్నమాట. గచ్చంతి అమూఢ పదం అవ్యయంత, ఈ ప్రిన్సిపల్స్ అని మనం ఫాలో అవ్వగలిగితే అప్పుడు కంపల్సరీగా మనం పదం అవ్యయంత, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరడానికి ఇవి పర్ఫెక్షన్ పొందడానికి ఇవి లక్షణాలు అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. మరి ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది అంటే, నతద్ భాషయతే సూర్యో, అక్కడ సూర్యుడు అవసరం లేదు అది వెలిగి పొందడానికి. నా శశాంకో నా పావక, అక్కడ చంద్రుడు అవసరం లేదు, లేకపోతే ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, లేకపోతే అగ్ని అవసరం లేదు. మరి యద్గత్వా నా నివర్తంతే, ఆ ధామానికి వెళ్ళిన వాళ్ళు నా నివర్తంతే, మళ్ళీ వెనక్కి రారు. తద్ధామ పరమమమ, అలాంటి ధామం నాది అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆ ధామం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి అవసరం లేదు. అక్కడ సన్లైట్ అవసరం లేదు, మూన్ లైట్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, లేకపోతే నిప్పు ఫైర్ అవసరం లేదు. ఈ విధంగా ఆ ధామము స్వయం జ్యోతి ప్రకాశం అనమాట. అది ఆటోమేటిక్గా ఆ ధామం యొక్క లక్షణం ఏంటంటే, అది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఎఫల్జెంట్ పర్సనాలిటీస్ అనమాట. కొత్తగా వాళ్ళకి ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఇది అజ్ఞాన అంధకారంలో ఉండే ధామం అనమాట. దీనికి ఒక సూర్యుడు కావాలి, లేకపోతే ఒక చంద్రుడు కావాలి, లేకపోతే ఒక ఆర్టిఫిషియల్ లైట్ కింద ఒక మంట వేయాలి, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ కావాలి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ తమసలో ఉండే ఇవి. అది శుద్ధ సత్వంలో ఉండే వాటికి అవి స్వయం జ్యోతి ప్రకాశకాలు అనమాట. సో ఇప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలని చెప్పి అనుకుంటున్నావంటే, నువ్వు యాక్చువల్లీ నాకు సంబంధించిన వాడివి. మమై వాంశ, నువ్వు నా అంశుడివి. జీవలోకే, ఈ జీవలోకంలో జీవభూత సనాతన, నువ్వు జీవిస్తూ నువ్వు యాక్చువల్లీ ఒక సనాతనమైన లక్షణం ఉన్నవాడివి. బట్ మనశ్శష్టాని ఇంద్రియాన్ని, మనసుతో పాటు ఈ 5 ఇంద్రియాలను పెట్టుకొని మనశ్శష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, నీవు కష్టపడుతున్నావు ఈ ప్రకృతిలో, దాని నుంచి బయటికి రావడానికి, దాంట్లో ఎంజాయ్ చేయాలన్నా సరే ఈ మనసు ప్లస్ ఈ 5 ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడుతున్నావు అని చెప్పి ఈ వర్స్ మనకి సజెస్ట్ చేస్తుందన్నమాట. తర్వాత ఏంటయ్యా మనం కష్టపడుతున్నామయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఒక జీవి నుంచి ఒక జీవికి మనం ట్రాన్స్మైగ్రేట్ అవుతున్నాం. మన లైఫ్ అనేది ఎలా ట్రాన్స్మైగ్రేట్ అవుతుంది, ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి, ఇది 2nd చాప్టర్లో అక్కడక్కడ చెప్పాడు మనకి. ఇక్కడ దాన్ని ప్రాక్టికల్గా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఏమంటే, శరీరం యత్ అవాప్నోతి, అతని శరీరం ఎలా వస్తుంది అంటే, యచ్చాపి ఉత్క్రామతీశ్వర
అతను చనిపోయేటప్పుడు ఏవైతే ఆలోచనలు అతని మనస్తత్వంలో ఉంటాయో అతను వచ్చే జన్మలో అదే కైండ్ ఆఫ్ శరీరాన్ని పొందుతాడనమాట. గృహీత్వైతాని సన్యాతి వాయుర్గంధా నివాసయతి. ఎలా అయితే వాయువు అనేది ఒక చెత్త కుప్ప పై నుంచి వస్తుంటే ఆ చెత్త కుప్ప వాసన వస్తుంది, లేకపోతే ఒక మధురమైన ఒక పూల తోట నుంచి వస్తే పూల తోట యొక్క సువాసన వస్తుంది. అలాగే మన మనసు కూడా, మన సటిల్ సెన్సెస్ అన్నీ కూడా ఆ పునర్శరీరంలో ఉండే ఆ లక్షణాలని, ఆ కాన్సెప్షన్స్ని అవే క్యారీ చేసుకుంటూ అవి వచ్చే జన్మలో పొందుతూ ఉంటాయి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ కన్సెప్షన్స్ ఉండటం వల్ల, లాస్ట్ లైఫ్ మన కన్సెప్షన్స్ ఉండటం వల్ల నెక్స్ట్ లైఫ్లో స్తోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. ఆ ఆలోచనకు తగ్గ విధంగానే మన శరీరం అలా వస్తుందంట, మన కళ్ళు అలా ఉంటాయి, మన ముక్కు అలా ఉంటుంది. వచ్చే శరీరంలో మనకి నోరు, ముక్కు, నాలుక, ఒక స్పర్శనం, చర్మం, ఇవన్నీ కూడా మనసుకి తగ్గట్టుగా మనసు యొక్క లక్షణం పూర్వజన్మలు ఎలా ఉంటుందో చనిపోయే సమయంలో అదే స్థాయిలో అతనికి వచ్చే జన్మలో అలాంటి శరీరం దొరుకుతుంది. దానివల్ల అతను అలాంటి వాసనలు, అలాంటి ఎంజాయ్మెంట్ని అతను ఎంజాయ్ చేస్తూ అతను బతకచ్చు అని చెప్పి చెప్తారనమాట. ఎవరైతే మాంసాన్ని తినడానికి బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఒక పులి శరీరం లాంటిది ఇస్తారనమాట. ఎందుకంటే అది మాంసం తినడంతో పాటు ఒక లైవ్ బ్లడ్, ఫ్రెష్ బ్లడ్ని తాగే అవకాశం వస్తుంది. ఎవరైతే బాగా సెక్షువల్గా అట్రాక్ట్ అవుతారో వాళ్ళకి కుక్క బతుకు వస్తుందంట. ఎందుకంటే డాగ్స్ ఆర్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై సెక్స్ అన్నట్టు చెప్తారు. లేకపోతే ఒక పావురం లాగా బతుకొస్తుంటుంది. ఇలాగే మనం చేసుకునే కర్మల అనుసారం అతనికి ఇలాంటి చాలా కష్టమైన శరీరాలు అతను ఆలోచన విధానం ప్రకారం అలాంటి శరీరం వచ్చే జన్మలో పొందుతుంటాడని చెప్పనమాట. ఎవరైతే దైవ లక్షణాలు పొందుతారో వాళ్ళకి దేవతల యొక్క శరీరాలు పొందుతాడో, ఎవరైతే అసుర లక్షణాలు పొందుతాడో వాళ్ళు రాక్షసుల యొక్క శరీరం లేకపోతే జంతువుల యొక్క శరీరాన్ని అతను పొందుతాడనమాట. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితం నెక్స్ట్ లైఫ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుష. విమూఢా నాను పశ్యంతి, మూర్ఖులకి ఇది అర్థం కాదంట. ఎందుకంటే ఉత్క్రామంతం స్థితం వాపి, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు భుంజానం వా గుణాన్వితం, అతను వచ్చే ఎలాంటి ఈ భౌతిక సృష్టి యొక్క గుణాన్ని ఏ విధంగా అతను బందీ అయి ఉన్నాడో, అతను భౌతిక సృష్టి యొక్క ఈ క్లారిటీ లేకపోయేసరికి అతనికి ఈ ట్రాన్స్మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఏ కాన్సెప్ట్లో అతనికి ఎలాంటి శరీరం దొరుకుతుంది అతనికి అర్థం చేసుకోలేడంట. పశ్యంతి జ్ఞాన చక్షుష, జ్ఞానం చక్షుషలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. వీళ్ళు ఈ విధంగా ఈ శరీరాన్ని ఎలా పొందగలిగారు, పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న పాపానుసారం, అందువల్ల ఈ శరీరాన్ని వాడు అనుభవిస్తున్నాడు, లేకపోతే పూర్వజన్మ ఫలితం వల్ల ఇతను ఈ శరీరంలో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో దానికి మనకి ఒక ఆచార్యులు ఒక స్టోరీ చెప్తారు. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారనమాట. వాళ్ళు ఒకసారి అడవిలో, అంటే అన్నదమ్ముడు ఎప్పుడు కూడా అన్న ఎప్పుడు భగవంతుని పూజించడు. బట్ అతనికి సంపద పైన సంపద, ఎందులో చేయి పెట్టినా సరే అతను బంగారం అన్నమాట, బంగారం చేయి అనమాట. తమ్ముడు మాత్రం ఏది పెట్టినా సరే ఎందులో ఎక్కడ అసలు ఒక్కొక్కసారి కొన్ని రోజులు అసలు నీళ్లు తాగడానికి కూడా లేని స్థితి వచ్చేస్తుంది అనమాట. సో అన్న మాత్రం చాలా అంటే క్రూర విధాలుగా గొప్పవాడు అవటానికి ప్రయత్నిస్తుంటాడనమాట. అతను చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో లగ్జూరియస్ గూడ్స్తో వస్తుంటాడనమాట. బట్ అతని తమ్ముడు మాత్రం చాలా చాలా నిరుపేదనమాట. 3 రోజులకు ఒకసారి అన్నం తినడానికి కూడా దొరకదు. ఒక్కొక్కసారి భిక్షాటన చేసుకొని బతకాల్సి వస్తుందన్నమాట. ఒకే తండ్రి నుంచి వచ్చినా సరే వీళ్ళిద్దరు వేరియేషన్ చూసేసరికి అన్న ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నాడు అనమాట. నువ్వు భక్తి తీసుకున్నావు కాబట్టి నువ్వు అడుక్కొని తింటున్నావు, నేను భక్తి చేయట్లేదు చూడు, నేను ఎంత సంతోషంగా ఉన్నానో, నేను ఎంత సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఎలా బతుకుతున్నాను అని చెప్పి అతను క్రిటిసైజ్ చేశాడు అనమాట. ఒకసారి అన్న ఒక పిలిగ్రిమేజ్కి వెళ్తున్నాను నేను, నువ్వు తమ్ముడు నాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్తుంటాడు అనమాట. అన్న ఒకసారి నడుచుకుంటూ వెళుతూ ఒకసారి ఎదురు దెబ్బ తగిలి కింద పడిపోతాడు అనమాట. ఆ ఎదురు
ఎదురు దెబ్బ తగిలిన చోట అక్కడ మార్క్ చేసి పడతాడనమాట. తమ్ముడు అడుగుతాడనమాట, ఎందుకు మార్క్ చేసావంటే, అక్కడ నేను ఎక్కడైతే ఎదురు దెబ్బ తగిలి పడిపోయానో అక్కడ తవ్వి చూడు అంటాడనమాట. తవ్వి చూస్తే అక్కడ ఒక కుండ ఫుల్ ఆఫ్ గోల్డ్ దొరుకుతుందనమాట. అంటాడు, ఇది నా లక్షణం అనమాట, నేను కింద పడితే చాలు భూమిలో అక్కడ ఒక కుండ, బంగారం కుండ దొరుకుతుంది నీకు అని అంటాడనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడు కింద తగిలి పడిపోతాడనమాట. పడిపోయినప్పుడు అక్కడ జారి పడినప్పుడు జారి పట్టడంలో అతను ముళ్ళకంప మీద వెళ్ళి పడి ముళ్ళు గుచ్చుకుంటాయి అనమాట. సో అప్పుడు మళ్ళీ అన్న ఎక్కిరిస్తాడు, నువ్వు భక్తి చేస్తున్నావు చూడు, నేను భక్తి చేయకుండానే నేను కాలు తగిలితే నాకు బంగారం వస్తుంది, నువ్వు కాలు తగిలి కింద పడితే నీకు ముళ్ళు వస్తుంటాయి, చూసావా నీ పరిస్థితి, భగవంతుడి యొక్క భక్తి పరిస్థితి అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటే తర్వాత భక్తుడు కొంచెం నిరాశపడి భగవంతుడిని అడుగుతాడనమాట, ఏమిటి సిచ్యువేషను, నేను నీ భక్తి చేసినంత మాత్రాన ఇలాంటి క్రిటిసిజం నేను పొందాలా అని చెప్పి అని అంటే భగవంతుడు అతనికి ఒక డ్రీమ్లో ఒక క్లారిటీ ఇస్తాడనమాట. నీ అన్న పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకున్నాడు, అందువల్ల అతను ఈ జన్మలో ఆ పుణ్యం తరిగిపోయేంత వరకు ఆ అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. ఈ జన్మలో కనుక అతను మంచి పనులు చేయకపోయేసరికి అంటే చెడ్డ పనులన్నీ అతను చేస్తూ అతని యొక్క పయస్ అకౌంట్ని అంటే ఫినిష్ చేసుకుంటున్నాడు. అదంతే, తర్వాత అతని జీవితం ఇక కుక్క బతికే అవుతుంది. నువ్వు బతుకు మాత్రం నువ్వు భక్తితో చేస్తూ ఉండు. యాక్చువల్లీ నువ్వు అక్కడ పడిపోయినప్పుడు నువ్వు చనిపోవాల్సింది, నేను నిన్ను చనిపోకుండా జస్ట్ ఒక ముళ్ళు కాటుతో నేను బతికిచ్చేశాను నేను, ఇది నా కృప నీకు అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణుడు అలా ఒక గైడెన్స్ ఇవ్వగానే అప్పుడు అతనికి భగవంతుడి యొక్క సిన్సియారిటీ అంటే భగవంతుడి సేవ పైన సిన్సియారిటీ పెరిగి ఇతను ఎన్ని మాటలన్నా సరే ఈ ద్వంద్వాలకు విముక్తంగా వ్యవహరిస్తుంటూ ముందుకు వెళ్తాడనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అందుకనే ఈ భగవంతుడి యొక్క తత్వం మనం అర్థం చేసుకోవాలనుకుంటే భగవంతుడిని ఫస్ట్ మనం ఆయన్ని అధోక్షజ అంటారనమాట. అంటే మన ఇంద్రియాలకి అతీతంగా వ్యవహరించాడు. అక్షజ అంటే సెన్సెస్ అనమాట. వన్ హూ ఈజ్ బియాండ్ ది సెన్సెస్ అనే అతన్ని అధోక్షజ అని అంటారనమాట. ఎందుకంటే అతన్ని మనం మెజర్ చేయగలమా? ఆయన అణువంత ఉంటాడు, విభువంత ఉంటాడు. యూనివర్సల్ ఫామ్ తీసుకుంటే ఎంటైర్ యూనివర్స్ని కవర్ చేసేసాడు. ప్లస్ అణు అని అంటారు, ఒక ఆటంలో ఒక ఆత్మ అనేది ఒక ఎంత మినిమం సైజ్ అంటే మన ఆత్మ అనేదే 1/10,000 టిప్ ఆఫ్ హెయిర్ అంటాం. దానికంటే ఇంకా చిన్నది అంటున్నారు పరమాత్మ యొక్క సైజు. అలాగా ఆయన సైజుని మనం మెజర్ చేయలేమన్నమాట. తర్వాత ఆయన వెయిట్ కూడా మనం మెజర్ చేయలేము. అంత ఆకారం తీసుకుంటే ఆయన ఒక్కొక్కసారి మనం తులాభారం సేవ చూసామన్నమాట. తులాభారంలో ఆయన కూర్చున్నారు, ఎంతెంత బంగారం వేసినా సరే ఆయన మెజర్ చేయలేము. ఒక్క తులసీదళం వేయగానే ఆటోమేటిక్గా వేసిపోయారు. సో దాని నుంచి మనం ఆయన వెయిట్ తులసీదళం అంత వెయిటా లేకపోతే అంత పెద్ద వెయిటా అని చెప్పి ఆయన వెయిట్ మనం మెజర్ చేయలేము. ఆయన యొక్క ప్రజెన్స్ అనేది కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడా, ప్రతి జీవిలో ఉన్నాడా, నడిచే జీవుల్లో ఉన్నాడా, చరాచర జీవుల్లో ఉన్నాడా, అలాగే ఆయన ప్రజెన్స్ కూడా ఈ సృష్టి మొత్తంలో కూడా మనం మెజర్ చేయలేమన్నమాట. ఆయన యొక్క స్కిల్ని కూడా, ఆయన యొక్క కెపాసిటీని కూడా మనం భౌతికంగా మనం మెజర్ చేయలేము. ఎందుకంటే ఆయన ఇక్కడుండి ఎక్కడో ఉన్న దాని గురించి ఆలోచిస్తుంటాడు, లేకపోతే ఏయో జన్మలో మనం చేసిన తప్పు గురించి ఈ జన్మలో మనకి కరెక్ట్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఈ విధంగా ఆయన యొక్క యాక్యురసీని మనం యాక్యురేట్గా మనం మెజర్ చేయలేమన్నమాట. తర్వాత ఆయన కృపను కూడా మనం మెజర్ చేయలేము. ఎందుకంటే ఆయన మెర్సీ అనేది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ప్రయత్నం చేసినందుకే ఆయన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఏ విధంగా అంటే మనకి సీతాదేవిని ఎత్తుకు వెళ్ళేటప్పుడు అప్పుడు సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు మనకి సంపాతి యొక్క తమ్ముడు జటాయు ఫైట్ చేస్తాడనమాట. ఆయనకు తెలుసు నేను చిన్నవాడిని, రావణాసుడి యొక్క కెపాసిటీ ముందు నేను ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి. అయినా సరే అతని యొక్క మనోధైర్యం అంటే అతని యొక్క కెపాసిటీ అంటే నేను ఎలాగైనా సరే సేవ చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి, ఈ రాక్షసుణ్ణి అమ్మవారి పైన వాడి నుంచి కాపాడాలి, వాడి చెర నుంచి కాపాడాలని చెప్పి తనకి కెపాసిటీకి చాలా చిన్నవాడైనా సరే అతను ప్రయత్నించాడనమాట. అతను ప్రయత్నించిన దానికి భగవంతుడు చాలా సాటిస్ఫై అయ్యి ఒక తండ్రికి చేసే ఒక సమారాధన మనకి ఎవరైతే రిచువల్స్ అని అంటామో, చివరికి అంత్యక్రియలు అంటామో, రాముడు తన తండ్రితో సమానంగా జటాయుకి అంత్యక్రియలు చేసి ఆయనకి ఆ పొజిషన్ తండ్రి అంత స్థానాన్ని ఇచ్చాడని చెప్తారనమాట. అలాగే మనకి భాగవతంలో కూడా మనకి ఒక కుబ్జా అని చెప్పి ఒక లేడీ ఉంటుంది. ఆమె ప్రతిరోజు ఆమె పని ఏంటయ్యా అంటే చందనాన్ని చేసి సెంటెడ్ మెటీరియల్స్ లాగా చేసి
ప్రతిరోజు వెళ్ళి రాజ ప్యాలెస్లో రాజు యొక్క ప్యాలెస్కి వెళ్ళి అక్కడ కంసుడికి డెకరేట్ చేయాలన్నమాట ఆ చందన సెంటెడ్ మెటీరియల్స్తో. ఆమె రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కంటైనర్ తీసుకొని వెళ్తుంటే ఆమెకి కృష్ణుడు బలరాముడు కనిపిస్తారనమాట. వాళ్ళని చూడంగానే కృష్ణుడు చాలా సాటిస్ఫై కృష్ణుడిని చూడంగానే ఆ ముగ్ధ మనోహరాన్ని చూడంగానే ఆమె తీసుకెళ్ళి ఆ చందనం పేస్ట్ అంతా కృష్ణుడికి బలరాముడికి అలంకారం చేసేస్తుంది అనమాట. వాళ్ళని సాటిస్ఫై చేసేసరికి కృష్ణుడు ఆమె గూనితో వంగిపోయి ఇలా నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ వంగిపోయి ఉండటం వల్ల ఆమె 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా సరే ఒక 60 ఏళ్ళ ముసలాంలా కనిపించేదనమాట. కృష్ణుడు ఆమె పైన సాటిస్ఫై అయిపోయి ఆమెకి ఏం చేస్తాడంటే ఒక కాలు పైన ఇంకొక కాలు పెట్టి ఇంకొక చెయ్యి దగ్గర పెట్టి ఆమెను ఇలా స్ట్రైట్ చేస్తాడు. అలా స్ట్రైట్ చేయగానే కృష్ణుడి యొక్క టచ్ వల్ల ఆమె ఒక భువలోక సుందరిలోక ఒక అప్సరసలాగా తయారవుతుందనమాట. సో చిన్న సేవ చేసినంత మాత్రమే కృష్ణుడు ఆమెకి హయ్యెస్ట్ ప్రతిఫలం ఇచ్చాడు. అదేవిధంగా మనకి పూతన కూడా ఆమె వచ్చింది కృష్ణుని చంపడానికి. పాలల్లో అంటే ఈ స్తనానికి ఆమె విషాన్ని పూసుకొని వచ్చి కృష్ణుడికి విషం ఇచ్చి చంపుదామని చెప్పి చూసినా సరే కృష్ణుడు ఆమెలో ఆ తల్లి గుణాన్ని మాత్రం చూసుకుంటూ ఆమె యొక్క మంచితనాన్ని ఆ తల్లి వరకు నాకు పాలివ్వడానికి వచ్చింది ఆ ఒక్క మంచి ఆస్పెక్ట్ని చూసి ఆమెకి ఆధ్యాత్మిక ప్రపంచంలో యశోదామాత ఎంత స్థానాన్ని ఆమెకు ప్రొవైడ్ చేశాడని చెప్పి మనకి భాగవతం చెప్తుంది. అహోబకీయం స్తనకాలకూటం అని చెప్పి ఆమెను గ్లోరిఫై చేస్తారనమాట. ఎంత గొప్ప పుణ్యం ఆమెకి. ఆమె స్తనకాలకూటం వచ్చినా సరే భగవంతుడు ఆమెకి లేబే దాత్రిగతిం ఏవ ఆమెకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక నర్స్ అంత పొజిషన్కి అంటే యశోదామాత అంత స్థాయిని ఆమెకి ప్రదర్శించగలిగాడు అని చెప్పి చెప్తారనమాట. సో ఇది కృష్ణుడి యొక్క లక్షణాలు అనమాట. మనకి చిన్న ఫెసిలిటీ ఉన్నా సరే దాన్ని ఆధ్యాత్మికంగా చాలా దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ దాన్ని హైయెస్ట్ పర్సెప్షన్ ఆయన ఇస్తాడనమాట. మరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అంటే మనలో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నింటినీ మనం వదిలేయాలన్నమాట. ఈ లక్షణాలన్నిటికీ సోర్స్ అనేది భగవంతుల్లోనే ఉంటాయి. ఆ లక్షణాలు భగవంతుల్లో ఉంటే గ్లోరిఫై చేస్తారు, ఆ లక్షణాలు మనలో ఉంటే మనల్ని తిడతారనమాట. ఏమేంటి ఆ లక్షణాలు అంటే ఇది వైష్ణవ తంత్రంలో మనకు చెప్తారనమాట. ది బాడీ అంటే భగవంతుడి యొక్క శరీరం అనేసరికి ఈ 18 మహాదోషాల నుంచి విముక్తి ఉంటుందంట భగవంతుడి యొక్క దోషం అనమాట. అవన్నీ ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు, అది ట్రూత్ యొక్క పర్సానిఫికేషన్ అనమాట. రియలైజ్ నాలెడ్జ్ యొక్క పర్ఫెక్షన్ అనమాట. జ్ఞానం యొక్క పరిపూర్ణత అనమాట. ఆనందం యొక్క శాశ్వతం యొక్క తత్వం అనమాట. ఆ లక్షణాలన్నిటి ఏంటంటే 18 మహాదోషాలు ఏంటయ్యా అంటే మోహ అంటే పర్ప్లెక్సిటీ, తాండ్ర అంటే నిద్ర, భ్రమ అంటే మిస్టేక్స్ చేయటం, వృక్ష రసత అంటే ఆర్టిఫిషియల్ అటాచ్మెంట్ వితౌట్ లవ్, కామ ఉల్బన ట్రబుల్సమ్ లస్ట్ అనమాట, లోలత ఫికల్నెస్, మద ఇంటాక్సికేటెడ్ బిహేవియర్ అనమాట, మాత్సర్య అంటే ఎన్వియస్నెస్ అనమాట, హింస వైలెంట్ బిహేవియర్, ఖేద వియరీనెస్, పరిశ్రమ అంటే బాగా ఎక్కువ చేసేసరికి కష్టపడిపోవటం అనమాట, ఫెటిగ్ వచ్చేది, అసత్యం చెప్పటం, క్రోధ, ఆకాంక్ష ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం అనమాట, ఆశంక డౌట్ పెట్టుకోవడం అనమాట, విశ్వ విభ్రమ ప్రపంచం యొక్క యాక్టివిటీస్లో మనం ఇండల్జ్ అయిపోవటం అనమాట, విషమత్వ పార్షియాలిటీ ఎప్పుడు ఒకళ్ళ వైపు పార్షియల్గా వ్యవహరిస్తుంటాం అనమాట, అండ్ పరాపేక్ష ఎప్పుడు కూడా పక్కన వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటాం. వీటన్నిటిని లక్షణాలని మనం 18 మహాదోష అని అంటారనమాట. ఈ 18 ఫాల్ట్స్ నుంచి మనం విముక్తి పొందగలగాలంట. సో దానికి మన ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా భగవంతుడిలో ఉంటాయి, బట్ ఆ లక్షణాలు భగవంతుడిలో గ్లోరిఫై చేయడానికి మనలో ఉంటే అవి తప్పుల కింద చూస్తారు. మోహం అనేది ఎలా ఉంటుందంటే భగవంతుడు బ్రహ్మ వచ్చేసరికి భగవంతుడిని టెస్ట్ చేయడానికి ఆవుల్ని దూడల్ని గోపబాలుని ఎత్తికిపోయినప్పుడు భగవంతుడు కూడా కొద్దిసేపు మోహంలో ఉన్నాడని చెప్పి చూపిస్తారనమాట. బట్ ఆ మోహంలో ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఒక పాస్ట్ టైం మనుషులు ఎలా వ్యవహరిస్తుంటాడో ఆయన ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. తర్వాత నిద్ర, తర్వాత వియరీనెస్, పరిశ్రమ ఇవన్నీ కూడా కృష్ణుడిలో కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడు అప్పుడప్పుడు ఆడుకునేవాడు అనమాట, గొప్ప బాలులతో మల్ల యుద్ధం ఆడేవాడు అనమాట. ఆ మల్ల యుద్ధం ఆడుతూ ఆయన పరిశ్రమ పొందేవాడు అనమాట. తర్వాత ఆయనకి కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి చెట్ల కింద ఒక అబ్బాయి కాళ్ళ పైన పడుకొని వాళ్ళు మసాజ్ చేస్తూ వాళ్ళు సేవ చేస్తూ కృష్ణుడిని పడుకోబెట్టేవాళ్ళు అనమాట.
తర్వాత ఆయనకి భ్రమ, ఒక్కొక్కసారి అంటే వాళ్ళు భ్రమలో అంటే ఎలా అంటే కృష్ణ బలరాముడు అప్పుడే చిన్నపిల్లలు అనమాట, అప్పుడే పాకటం నేర్చుకున్నారనమాట. ఎప్పుడైనా సరే ఒక పెద్దవాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ గజ్జల సౌండ్ విని వాళ్ళ వెనకాల వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉండటం వల్ల వాళ్ళ కాళ్ళు మాత్రమే కనపడాయి. వాళ్ళు కనుక ఆగి చూస్తే ఒక్కడైనా ఒకసారి వాళ్ళ ఫేస్లు చూసేసరికి వీళ్ళు మా అమ్మలు కాదని చెప్పి వాళ్ళు వెనక్కి పరిగెత్తుకొచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడప్పుడు అతను భ్రమలో కూడా వచ్చేసేవాడు అనమాట ఈ విధంగా. సో రుష్క రసత అంటే ఆర్టిఫిషియల్ అటాచ్మెంట్, భౌతిక ప్రపంచానికి ఆర్టిఫిషియల్గా అతను అటాచ్ అవటం అనమాట. ఇది కృష్ణుడిలో ఉండదు. తర్వాత ఉల్బన కామహ, ట్రబుల్సమ్ లస్ట్ అనమాట. అది యాక్చువల్లీ ప్రేమ లేకుండా వచ్చేది కామం అవుతుంది. ఇది కూడా భగవంతుల్లో అసలు ప్రజెంట్ ఉండదు అనమాట. తన లోలట, ఫికల్నెస్. సో ఎలాంటి ఫికిల్నెస్ అంటే స్థిరత్వం లేనంత ఫికిల్నెస్ అనమాట. ఎలాగంటే గోపికలు వచ్చి యశోదామాత కంప్లైంట్ చేస్తారనమాట, మీ అబ్బాయి మా ఇంటికి వస్తాడమ్మా, ఒక క్షణం ఒక చాటు కూర్చోడు, ఆ పని చేస్తాడు, ఈ పని చేయటం, వాటిని వదలటం, వీటిని చేయటం, పిల్లలకి ఇచ్చటం, లేకపోతే దూడలను వదిలేయటం, లేకపోతే అక్కడికి వెళ్ళి పాస్ పోయటం, ఈ విధంగా వింత వింత పనులన్నీ చేస్తుంటాడు అనమాట. ఫికిల్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంటాడమ్మా అని చెప్పి కంప్లైంట్ చేసేవారు అనమాట. మదహ అంటే ఒక్కొక్కసారి ఒక మందు తాగినవాడు, ఒక ఇంటాక్సికేషన్ తీసుకున్నవాడు, మాదక ద్రవ్యం తాగినవాడు ఎలాగా తూలుతూ ఉంటాడో, ఒక్కొక్కసారి కృష్ణుడు కూడా ఆయన కూడా ఒక్కొక్కసారి అలా ప్రదర్శించేవాడు అనమాట. ఆయన దగ్గర ఒక గార్లాండ్ ఉంటుంది, వైజయంతి మాల అని చెప్పి. తర్వాత ఆయన బుగ్గలన్నీ కూడా నున్నగా ఒక అంటే ముద్దుగారేలాగా ఉంటాయి అన్నమాట. ఆయనకు కవచ కుండలాలన్నీ బాగా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. ఆయన యొక్క ఫేస్ యొక్క ముగ్ధత చూసుకొని ఆయన యొక్క పెదాలు కూడా ఒక చెర్రీ ఫ్రూట్ లాగా, రెడ్ లిప్స్ లాగా అలా వస్తుంటాయి అనమాట. సో ఆయన కొంచెం ఆ ఇంటాక్సికేషన్ మూడ్లో ఉంటాడనమాట ఎప్పుడు కూడా. తర్వాత మాశ్చర్య, ఇది భగవంతుడిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఆయన ఎప్పుడైతే ఇంద్రుడు కృష్ణుడి పైన ఎన్వియస్నెస్ చూపించాడో, ఆ ఎన్వియస్నెస్ని చూపించడానికి కృష్ణుడు కూడా అతన్ని కట్ చేసి అతని కోసం అని చెప్పి గోవర్ధన లీల అనే పాస్ట్ టైంని మనకి ఎగ్జిబిట్ చేశాడనమాట. తర్వాత హింస, వైలెన్స్ అనేది కూడా అతను చాలా చోట్ల చూపిస్తుంటాడు. పూతనను సంహారించడం చేయడం కానీ, చాలా విషయాల్లో కూడా చాలామంది రాక్షసుని చంపడం కానీ, కంసుడిని చంపడం కానీ, ఆయన మామ అయినా సరే కంసుడిని చంపాడనమాట. తర్వాత అసత్య, కృష్ణుడిలో కూడా యశోదామాత వచ్చేసరికి నువ్వు వెన్న తిన్నావంటే నేను తినలేదు, నువ్వు మట్టి తిన్నావంటే నేను తినలేదు, అలాగా అసత్యం చెప్పినట్టు కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక్కొక్కసారి అంటే జరాసంధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమంతా బ్రాహ్మణులు అని చెప్పి అసత్యం చెప్పి అతని చేత ఫైటింగ్ చేయడానికి అతను ఒప్పిస్తారనమాట. తర్వాత ఆకాంక్ష, భగవంతుడిలో కూడా ఆకాంక్ష ఉంటుంది అనమాట. ఏంటంటే యశోదామాత ఎప్పుడైతే వెన్న చిలుకుతూ ఉంటుందో కృష్ణుడికి ఆమె యొక్క స్తనం యొక్క పాలు తాగాలని చెప్పి అనుకుంటాడనమాట. ఆమె ముందు నుంచొని ఆ ముద్దులు కారుతూ ఆమె యొక్క రాడ్ని పట్టుకొని ఆమె పని చేసుకొని కండా నాకు పాలు కావాలి, నాకు పాలు ఇస్తావా లేదా అన్నట్టు ఒక చిన్న గొడవ చేస్తుంటాడు అనమాట. నాకు కావాలని చెప్పి ఆశంక అనేది అనమాట. సరే, ఆకాంక్ష అనేది ఆశంక అంటే ఒక డౌట్ కానీ కన్సర్న్ కానీ. ఎప్పుడైతే సరే గోపబాలుడు కానీ ఆవులు కానీ ఎప్పుడైతే కనపడలేదో ఆ ఫారెస్ట్లో కృష్ణుడికి డౌట్ వచ్చింది, ఇది బ్రహ్మ యొక్క పనేనా, అతను పిలవడం వల్ల నేను ఈ భౌతిక ప్రపంచం వచ్చాను, ఇప్పుడు అతనే నన్ను టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పి ఒక ఆశంక అని చెప్పి ఒక డౌట్ వచ్చిందంట. తర్వాత విశ్వ విభ్రమ, ఒక్కొక్కసారి బ్రహ్మాది దేవతలు కూడా ఒక్కొక్కసారి కృష్ణుడి యొక్క తత్వం మర్చిపోయి వాళ్ళు భౌతికంగా ఇది ఒక మనుషుడు, సామాన్యమైన మనుషుడు అని చెప్పి ఆ తత్వంలోకి వచ్చేసి వరల్డ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇండల్జ్ అయిపోతుంటారు. ఆ విధంగా విశ్వ విభ్రమ అనేది వస్తుంది. తర్వాత వైషమత్వ అంటే పార్షియాలిటీ, అది మనకు తెలుసు. సమూహం సర్వభూతేషు నమే ద్వేషస్తి నా ప్రియ ఏ భజంతితో మాం భక్త్య మైతో తేశ్చాప్యహం అని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. నేను అందరి జీవులకి సమానం, బట్ నాకైతే స్పెసిఫిక్గా ఎవరైతే భక్తి చూపిస్తారో వాళ్ళ వైపు నేను ఎస్పెషల్గా అట్రాక్ట్ అయి ఉంటానని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత పరాపేక్ష, ఇవన్నీ కూడా ఇతరులపైన డిపెండెడ్ అవటం ఉంటాం అనమాట. సో భగవంతుడు అంటున్నాడు అనమాట, నేను అంతా కూడా నా భక్తుల ఆధీనంలో ఉన్నాను, నాకు ఇండిపెండెన్స్ అనేది లేదు, వాళ్ళు చెప్పిన విధానంగా నేను నడుచుకోవాల్సి వస్తుంది, నాకు స్వతంత్రత అనేది లేదు, నేను వాళ్ళు భోజనం పెడితే నేను భోజనం తినాలి, లేకపోతే నన్ను వాళ్ళు పడుకోబెడితే అలా పడుకోవాలి, నేను కంప్లీట్ నా భక్త పరాధీన అని అంటాడు అనమాట కృష్ణుడు. ఆ విధంగా నేను కంప్లీట్లీ డిపెండ్ అపాన్ అదర్స్ అనమాట. ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి. ఇవన్నీ ఫాల్ట్స్ కింద లెక్కేయకూడదు, ఇవన్నీ భగవంతుడి యొక్క ఐశ్వర్యాల కింద లెక్కేయాలి. అవే కనుక మనలో ఉండుంటే కనుక అవి అష్టాదశ మహాదోషాలు అవుతాయి. బట్ ఇవన్నీ కూడా భగవంతుడు మన భక్తుల పైన ఉండే ఆ ప్రేమను ఎగ్జిబిట్ చేయడానికి, ఆయనలో ఉండే ఆ క్వాలిటీస్ అన్ని మన వైపు ప్రదర్శిస్తూ ఉంటాడనమాట, మనల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇవి భగవంతుడి యొక్క లక్షణాలండి.
ఈ అష్టాదశ మహాదోషాల నుంచి మనం బయటికి రాగలగాలి. సో ఇక్కడి నుంచి కృష్ణుడు 11వ వర్షం నుంచి ఎవరైతే చూడగలరో వాళ్ళ యొక్క లక్షణాల గురించి, వాళ్ళ యొక్క స్థితి గురించి చెప్తున్నాడు అనమాట. యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం యతంతోపి అకృతాత్మనో నైనం పశ్యత చేతసః. ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అని చెప్తూ ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ అనే స్టేజ్ని ఎవరైతే పొందగలరో వాళ్ళు ఇవన్నీ తూచా తప్పకుండా, అంటే క్షుణ్ణంగా వీళ్ళన్నీ కరెక్ట్గా చూడగలరని అంటున్నారనమాట. ఎవరైతే పర్ఫెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ అనే స్టేజెస్ని పొందలేకపోయి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏమి జరుగుతుందనేది ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి అని చెప్తారనమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా జీవుడి యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ అనేది ఏ బేసిస్లో ఉంటుంది, అతని యొక్క వ్యవహారం అనేది ఎలా ఉంటుంది, భగవంతుడు అతనికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. యద్ ఆదిత్యగతాం తేజో అది జగత్ భాష్యతే కిలం. ఎలాగైతే సూర్యుడు ఒక చాటు ఉండి ఎంటైర్ జగత్తుని వెలుగొందిస్తున్నాడో, యత్ చంద్రమాసి చ అగ్నో ఎక్కడైతే ఎలాగైతే చంద్రుడు ఉండి పండు వెన్నెల్లాగా మనకి కురిపిస్తుంటాడో, ఎక్కడైతే మనకి పెద్ద మంట ఉందంటే చుట్టుపక్కల బాగా లైట్ వెలుజల్లి ఉంటుందో, తత్తేజో విద్ది మామకం, నా శరీరం నుంచి వచ్చే తేజం ఇవన్నీ కూడా నా శరీరం నుంచి వచ్చే తేజం లాంటివి అని చెప్పి మనల్ని అర్థం చేసుకోమంటున్నాడు అనమాట. దాంతోపాటు గాం ఆవిశ్యచ భూతాని ధారయామి అహం ఓజస. నేను ప్రతి ఒక్క ప్లానెట్లో నేను ఎంటర్ అవటం వల్ల ఆ ప్లానెట్ అనేది ప్రాపర్ పొజిషన్లో ఉండి అది మూవ్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి, ఒక చిన్న శాటిలైట్ని మనం మనకి స్పేస్లోకి పంపిస్తే కొన్ని వందల మంది కూర్చొని దాన్ని మెయింటైన్ చేస్తుంటారనమాట. ఒక ఇంచు కూడా అటు ఇటు కదలకుండా దాన్ని కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడం. బట్ ఇన్ని ప్లానెట్లు అసంఖ్యాకంగా ఎంత స్పీడ్లో తిరుగుతున్నాయి అంటే మరి దాని యొక్క మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారంటే కృష్ణుడు అంటున్నాడు ప్రతి ఒక్క ప్లానెట్లో నేను చేస్తున్నాను దానికి అని అంటున్నాడు అనమాట. పూష్ణామి చోషధి సర్వ సోమో భూత్వ రసాత్మక. చంద్రుడి యొక్క రశ్మి వల్ల, చంద్ర యొక్క కాంతి వల్ల ప్రతి ఒక్క ఈ వెజిటేబుల్స్లోకి, ఫ్రూట్స్లోకి ఆ లైఫ్ను నేను అని అంటున్నాడు అనమాట. దాంట్లో ఉండే ఆ సారాన్ని నేను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తో పచ్చామి అన్నం చతుర్విధం. ఎవరైతే భోజనం చేస్తుంటారో వాళ్ళ భోజనాన్ని అరిగించేసే ఆ వైశ్వానర అగ్ని అనేది నేను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ అంటే ఇదే అన్నప్రసన్న అనే ప్రాసెస్ చేస్తాం మనం. ఏంటంటే అన్నప్రసన్నలో మనం ఏం చేస్తామంటే పిల్లవాడికి భగవంతుడికి నైవేద్యం చేసిన పాయసాన్ని మనం ఆఫర్ చేస్తామన్నమాట. ఈ పాయసం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ప్రసాదంతో మన కడుపులో అగ్ని అనేది ఉంటుంది, వాయువు అనేది ఉంటుంది అనమాట. పంచాగ్ని అని అంటారు, పంచవాయువు అని అంటారు. ఈ పంచాగ్ని పంచవాయువుకి మనం ప్రే చేస్తున్నామంట. ఒక్కొక్క వాయువు, ఒక్కొక్క అగ్ని, ఒక్కొక్క విష్ణు స్వరూపానికి మనం భగవంతుని ప్రే చేస్తూ, స్వామి ఈ అగ్నిలో ఏదేసినా సరే దగ్ధమైపోతుంది, అలాగే ఈ రోజు నుంచి ఈ పిల్లవాడు తినే ప్రతి ఒక్క ఐటమ్ కూడా దగ్ధం చేసేసి దానికి అతనికి కంప్లీట్ డైజెషన్ చేసేసి అరుగుదల అనేది ఇబ్బంది కలగకుండా అతనికి మంచి ఎనర్జీ, మంచి ఆయుష్ని, మంచి లైఫ్ని ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తూ చేసే ప్రోగ్రాం అనేది. అందుకని చెప్పి ఇది భగవంతుడు అంటాడు నా ఆహారం అనేది 4 విధాలు ఉంటుందన్నమాట. పచ్చామి అన్నం చతుర్విధం, మనం తినేవి, తర్వాత చీకేవి, నాకేవి, తాగేవి అని చెప్పి అని అంటారనమాట. ఈ 4 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని మనం తింటూ ఉంటాము. ఈ 4టిని డైజెస్ట్ చేసే కెపాసిటీని భగవంతుడు అంటాడు నేను, ఆ ఫైర్ నేను, జఠరాగ్ని నేను అని అంటాడు అనమాట. సో ఇంతేంటి సారాంశం, కృష్ణుడు ఏమంటున్నాడంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ట, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నేను ఉంటాను. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ, వాళ్ళందరికీ జ్ఞానాన్ని మర్చిపోయే కెపాసిటీని, తర్వాత నాలెడ్జ్ని నేను ఇస్తున్నాను అని అంటాడనమాట. అదే మనం దీని యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు. మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అంతా చదువుకొని వెళ్తాం. ఒక్క 15 నిమిషాలు, అరగంట మనం ఎంత తలబాదుకున్నా సరే మనం చదువుకుంది గుర్తుకు రాదు. బయటికి రాగానే ఎవరైనా ఫ్రెండ్ ఒక చిన్న హింట్ ఇవ్వగానే మొత్తం మనం చదివిందంతా గుర్తొస్తుంది, అలా మర్చిపోయానే ఆ సెకండ్లో అని చెప్పి అనుకుంటామన్నమాట. సో ఈ మర్చిపోవడం అనేది కృష్ణుడు అంటాడు నీ కర్మానుసారం ఆ టైంలో మర్చిపోవడానికి నేను చేస్తాను. లేకపోతే నువ్వు గుర్తు తెచ్చుకోవాలంటే మనం ఇప్పుడు క్లాస్లో కూర్చుంటాం, మన మనసు ఎక్కడ ఆలోచిస్తుందంటే మనం చిన్నప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం చేసిన ఏదో పనిని మనకి ఇప్పుడు గుర్తు తీసుకొస్తుంటుంది అనమాట. ఆ విధంగా మనకు అది ఎక్కడ లేని సిచ్యువేషన్స్ అన్నీ మనకు గుర్తు చేస్తుంటాయి, లేకపోతే అవసరమైన సిచ్యువేషన్లో మనకు కావాల్సి మనం మర్చిపోతుంటాం. ఈ విధంగా అది కృష్ణుడు అంటాడు ఈ 3 యొక్క జ్ఞాన, స్మృతి, అపోహనం, ఈ 3 యొక్క కారణం నేను అంటాడనమాట. వేదేశ సర్వేర్ అహమేవ వేద్య, వేదాలు అన్నీ చదివిన తర్వాత వాటి యొక్క సారాంశం ఏంటయ్యా అంటే నువ్వు నన్ను తెలుసుకోగలగాలి.
వేదాంత కృత్, వేదాంతాన్ని రచించింది నేను, వేదవిత్ ఏవచ, వేదాంతాన్ని కూడా, వేదాల యొక్క సారాంశాన్ని నేను, వేదాల యొక్క గమ్యాన్ని నేను, వేదాలు తెలుసుకున్నవాడిని పరిపూర్ణంగా నేను అనమాట. మరి ఈ వేదాంతాల్లో ఏముందయా, మరి ఈ వేదాంతాల యొక్క సారాంశం ఏంటయ్యా అంటే వేదాంతం అని చెప్పి అన్నాడు. కానీ ఈ వేదాంతంలో ఏమి సారాంశం ఉందయా అని చెప్పి నెక్స్ట్ 5 వర్సెస్లో చెప్తాడనమాట. దీన్ని మనకి ఆచార్యులు 3 ఫేజ్ ప్రాసెస్ అంటారండి. సంబంధ, అభిధేయ, ప్రయోజన. మనకి ఆధ్యాత్మికంగా మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి భగవంతుడికి గల సంబంధం ఏమిటి, దాంతోపాటు ఆయనకి మనం ఏ విధంగా మనం సేవ చేయగలగాలి, అభిధేయ. ప్రయోజనం ఏంటంటే భగవంతుడి యొక్క ధామం చేరుకోవటం అనమాట. సో ఫస్ట్ సంబంధం, మనకి భగవంతుడికి యొక్క సంబంధం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ద్వాయిమో పురుషోలోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థు అక్షరోచ్యతే. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో 2 రకాల జీవులు ఉంటాయి అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే జీవులు శాశ్వతంగా నివసించే జీవులు, భౌతిక ప్రపంచంలో ఉండే జీవులు భౌతికంగా బద్ధమయ్యే జీవులు. ఇలాగ 2 రకాల జీవులు ఉన్నాయి అంటున్నాడు అనమాట. తర్వాత ఉత్తమ పురుషస్తు అన్య, ఈ 2 పురుషులతో కాక ఉత్తమ పురుష అని చెప్పి 3వ కేటగిరీ కూడా ఉంది. పరమాత్మేతి ఉదాహృత, అతన్ని పరమాత్మ అని అంటారనమాట. యో లోకత్రయం ఆవిష్య బిభర్తి అవ్యయ ఈశ్వర, ఈ ముల్లోకాలని పాలించేదాయన, మెయింటైన్ చేసేదాయన, దాని యొక్క సోర్సు, మెయింటైనర్, డిస్ట్రక్షన్ ఆయనే అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమ, ఆయనకి క్షరాకి అక్షరాకి అతీతుడు ఆయన అతోస్మి లోకే వేదేచ, ఈ లోకంలోనూ వేదాల్లో కూడా అతోస్మి లోకే వేదేచ ప్రతీత పురుషోత్తమ, ఈ లోకంలో కూడాను వేదాల్లో కూడా నన్ను పురుషోత్తమ అని చెప్పి గ్లోరిఫై చేస్తారని చెప్తున్నాడు అనమాట. తర్వాత యోమాం ఏవం అసమ్మూఢో, ఎవరైతే మూఢత్వం లేకుండా నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోగలరో, జానాతి పురుషోత్తమం, నేను పురుషోత్తముడు అని చెప్పి ఎవరైతే క్షుణ్ణంగా ప్రాపర్గా అర్థం చేసుకోగలరో, సర్వవిద్ భజతిమాం, అన్ని విధాలుగా నన్ను అతను సేవిస్తాడు, భజతిమాం నా సేవలో ఉంటాడు. సర్వభావేన భారత, అతను అన్ని మనస్తత్వాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ నా సేవ చేసుకుంటూ అతను నా సేవ కోసమే అతను బతుకుతూ ఉంటాడు, నా సేవ కోసమే లీనమై ఉంటాడని చెప్పి చెప్తాడనమాట. తర్వాత ఫైనల్గా ఏమంటాడంటే ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్వా మయానగా, నేను చెప్పబోయేది శాస్త్రాల్లో ఉండే అతి గుహ్యతమమైనది, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. ఏతద్ బుద్ధివా బుద్ధిమాన్ స్యాత్, ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో, ఎవడైతే బుద్ధిమంతుల్లో ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందో, కృతకృత్యశ్చ భారత, ఆ ఇంటెలిజెన్స్ నేను అతని యొక్క పర్ఫెక్షన్ పొందే స్థితిని, అతని యొక్క ఆలోచన యొక్క ఇంటెన్షన్ యొక్క పర్ఫెక్షన్ పొందే అవకాశాన్ని నేను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అంటే జీవుల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే భగవంతుడు మాస్టరు, మనం ఆయన సర్వెంట్, ఇది సంబంధ. తర్వాత అభిధేయ అంటే సర్వెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత ఆయన సేవలో సర్వీస్లో ఉండాలి, అది అభిధేయ. సంబంధ అభిధేయ. ప్రయోజనం ఏంటంటే మన యొక్క అంతిమ గమ్యం ఏంటి, నేను ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవాలి, ఆయన సేవలో నేను నిమగ్నమై ఉండాలి అని చెప్పి అనుకుంటాం. కాబట్టి శాశ్వతంగా ఆయన ప్రపంచానికి వెళుతానికి అందుకనే కృష్ణుడు అంటాడు కృతకృత్యశ్చ భారత, అతను ఎండివర్స్లో అతనికి పర్ఫెక్షన్ పొందుతాడు. మనం ఎండివర్ ఏంటి, భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ ఎండివర్లో నువ్వు పర్ఫెక్షన్ పొందుతావు. ఇది వేదాల యొక్క వేదాంతాన్ని యొక్క సారాంశం అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ 5 వర్సెస్లో. సో ఇక్కడ మనం ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఇది అని చెప్పి, చిన్న చాప్టర్ అయినా సరే ప్రాక్టికల్గా మనకి భగవంతుడి యొక్క ధామం ఎలా చేరాలి, మనలో ఏమేమి లక్షణాలు ఉండాలి, ఏమేమి లక్షణాలు మనం వదిలేసుకోవాలని చెప్పి వీటి యొక్క ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారండి. ఇవన్నీ కనుక మనం చేయగలిగితే ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళటం తథ్యం అని చెప్పి మనకి కృష్ణుడు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్వశ్చన్స్ని మనం అడ్రస్ చేద్దాము. ఈ భౌతిక ప్రపంచంలో వైరాగ్యం ఎలా పెంపొందించుకోవాలి, ముఖ్యంగా ఫ్యామిలీ బంధాలతో ఎలా? వైరాగ్యం అనేది అన్నిటితో పాటు ఉండి అన్నిటితో ఉండకుండా అనేది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పే ఉదాహరణ అండి. నీళ్ల మధ్యలో ఉండి నీటితో పాటు కలవకుండా తామరాకు ఎలాగైతే వ్యవహరిస్తుందో అలాగే మనం సంబంధాలన్నింటినీ కూడా మనం ఒక డ్యూటీ వరకు మనం చేయగలం. దాని తర్వాత దాని పర్యవసానాలు మనం ఇప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళు చేయగలం. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనం చూసుకుంటారా అని చెప్పి మనం భావంలో చేయట్లేదు కదా. చిన్నప్పుడు తల్లి ఎలా వ్యవహరిస్తుంది, ఒక స్పాంటేనియస్గా పిల్లవాడికి లవ్ చూపిస్తుంది. ఏంటంటే పెద్దవాడై వాడు నన్ను చూసుకుంటాడనే భావంలో కాకుండా ఒక తల్లి మమతత్వాన్ని ఆమె న్యాచురల్గా ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ విధంగానే మనం కూడా భౌతిక సంబంధాలతో పాటు ఆధ్యాత్మిక సంబంధాన్ని కూడా మనం
భగవంతుడి వైపు న్యాచురల్గా ఫస్ట్ ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోగలిగితే మనకి భౌతికంగా వచ్చే సిచ్యువేషన్స్ నుంచి ఆటోమేటిక్గా మనం వైరాగ్యం పొందగలమండి. చిన్న ఉదాహరణ, ఎవరైనా మనం చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడతారు, వచ్చినోడు శాశ్వతం కాదండి, మనం ఇక్కడ పుట్టేది శాశ్వతం కాదు, పుట్టినోడు ఒకరోజు చనిపోక మానడు, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, ఎంత సంపాదించినా సరే మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాము అని చెప్పి అందరూ మాట్లాడతాం. అది ప్రాక్టీస్ చేస్తే చాలండి మనం మాట్లాడేది, ఇక కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నారనమాట. భగవత్ సేవ అవకాశం తప్ప మానవ జన్మ ఎందులో ఉత్తమం? ఇంకే అవకాశం లేదండి. మనం యాక్చువల్లీ ఇక్కడ వచ్చిందే మనం తప్పు చేశామని చెప్పి ఆ తప్పుని కరెక్ట్ చేసుకొని మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగితే, అది ఎంత తొందరగా ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి విడిపోయి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలిగితే అంత మంచి ఆపర్చునిటీ అండి. దాన్ని ఆ సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే భౌతిక ప్రపంచం మనకి లాగేస్తుంటుంది అనమాట ఈ ఉచ్చులోకి, అదొక ఊబి లాంటిది అనమాట. మనం కొంచెం బయటికి రావడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మనం టెస్ట్ చేసి లోపలికి లాగడానికి ఇంకా ప్రయత్నిస్తుంది అనమాట. సో మనం ఒక గ్రేట్ అసోసియేషన్ తీసుకొని, గొప్ప భక్తుల యొక్క సాంగత్యం యొక్క అసోసియేషన్ తీసుకొని మనం బయటపడిపోవడానికి మనం ప్రయత్నించాలండి. సో మానవ జన్మ లేకుండా మోక్షం పొందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది కృపాసిద్ధులండి. అది భగవంతుడి యొక్క స్పెషల్ ఫెసిలిటీ అండి. అది అన్నిసార్లు మనం చెప్పలేము. లేకపోతే ఇంకోటి ఏం చెప్తాడంటే, మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎవరైతే ధామాల్లో కనుక చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ కింద ఒక జంతువు రూపంలో, అక్కడ కోతులు కానీ ఒక పందుల్లా కానీ ఏదో ఒక జంతువు రూపంలో ఆ ధామంలో జన్మ తీసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడంట. ఆ ధామంలో చేసిన పనులకి మిస్టేక్ వల్ల ఆ ధామంలో కనుక చనిపోగలిగితే ఆ జంతువులు ఏమన్నా సరే అవి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతాయని చెప్పి అష్యూరెన్స్ ఉంది మనకి. బృందావనంలో ఎవరైతే చనిపోతారో అక్కడికి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం కంపల్సరీ రిటైన్ అవుతారని చెప్పి మనకి చెప్తారనమాట. బట్ అందరికీ ఆ అవకాశం దొరకదు. జంతువులకి ఒక్కొక్కసారి భగవంతుడు వాళ్ళు చేసిన పాప పుణ్యాల వల్ల ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాటికి జంతువు శరీరాన్ని ఇచ్చి వాళ్ళకి ఆ లైఫ్లో వాళ్ళ యొక్క ప్యూరిఫికేషన్ చేపించి అక్కడి నుంచి భగవంతుడు వెనక్కి తీసుకెళ్ళిపోయాడని చెప్పి మనకి ఉదాహరణలు ఉంటాయి అన్నమాట. లైక్ చైతన్య మహాప్రభు కూడా మనకి చైతన్య చరితామృతాలో ఒక కుక్క ఒక భక్తుడి వెనకాల వస్తుంటుంది అనమాట. ఆ కుక్క అతని వెనకాల రావటం వల్ల అతను కూడా అటాచ్మెంట్ అయ్యి ఆ కుక్కకి భోజనం పెడుతూ తీసుకొస్తుంటాడు అనమాట. సో జగన్నాథ్పురికి ఆల్మోస్ట్ దగ్గరికి రాగానే ఆ కుక్కకి అతని యొక్క మనుషులు బాగా రెస్పెక్ట్ ఇవ్వకుండా తరిమేస్తారు. దానికి భోజనం పెట్టకుండా చూసుకోకపోయేసరికి ఆ కుక్క వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ భక్తుడు చాలా బాధపడుతుంటాడు, ఆ కుక్క పాపం నేనేం పాపం చేశానో అది అని చెప్పి అలా ఫీల్ అవుతూ నెక్స్ట్ డే అతను జగన్నాథ్పురి వెళ్ళేసరికి అక్కడ చైతన్య మహాప్రభు ముందు ఆ కుక్క కూర్చొని ఉంటుందన్నమాట. చైతన్య మహాప్రభు కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత దాంట్లో ఉండే ఆ కొబ్బరి ముక్క తింటూ సగం ముక్క తిని ఆ ఎంగిల్ని ఆ కుక్కకి ఇస్త్రీ ముక్క తినేసి నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపం చేయనగానే ఆ ముక్క తినేసి అది ఇమీడియట్గా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంది. ఉచ్చారణ చేసేసరికి ఇమీడియట్గా చతుర్బాహం రూపం తీసుకొని అది వైకుంఠానికి వెళ్ళిపోయిందని చెప్పి మనకి నిదర్శనం ఉందండి. సో ఈ విధంగా మనకి కృష్ణుడు ఫెసిలిటీ ఇస్తాడు. ఆయన యొక్క అసోసియేషన్లో భక్తుల యొక్క సాంగత్యంలో ఈ కుక్కలు పిల్లలు నక్కలు వీటన్నిటికి కూడా ఉద్ధారం జరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తారనమాట. కృష్ణుడి పట్ల మనకి 100% భక్తి ప్రేమ కలగటానికి మన సాధన ఎలా ఉండాలి? ఫస్ట్ ఆయన గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నంత మాత్రమే ఆయన గురించి మనకి అట్రాక్షన్ కానీ ఎఫెక్షన్ కానీ రిలేషన్షిప్ కానీ పెంపొందించుకోగలం. ఆయన గురించి ఏమీ తెలియకుండా మనం రిలేషన్షిప్ పెంపొందించుకోవాలంటే చాలా కష్టం అండి. ఫస్ట్ ఆ రిలేషన్షిప్ని పెంపొందించుకోవడానికి మనకి భగవద్గీత, భాగవతం ఇలాంటి బుక్స్ అని మనకి సజెస్ట్ చేస్తున్నారు. అవి చదివితే మాత్రం మనకి ఆయన గురించి మనకు తెలిసి, అరే ఎంత గొప్పవాడు ఆయన, ఇంత దయాళుడు ఆయన, ఇంత కరుణామూర్తి ఆయన అని చెప్పి ఆయన యొక్క క్వాలిటీస్ మనం అర్థం చేసుకున్న వరకు ఆయన వైపు మనకి అట్రాక్షన్ కలుగుతుంది. అది భక్తుల యొక్క సాంగత్యంలో మనం చేస్తే ఇంకా కన్ఫ్యూషన్ అనేది ఉండవు. లేకపోతే ఆయన చేసిన లీలలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒకే బాణంలో ఆయన 100 పిట్టలు కొడతాడు, మనం ఒక పిట్టను చూసి తతిమా 99ని ఎలాగని చెప్పి ఆలోచిస్తాము. అందుకని ఆయన లెక్కలు మన లెక్కలు తేడా ఉంటాయండి అని చెప్తున్నారు అనమాట. తర్వాత పిల్లలు చేసే పనులకి పేరెంట్స్ ఎంతవరకు బాధ్యులు? మన రెస్పాన్సిబిలిటీ మనదే కదండి. ఇప్పుడు పిల్లవాడికి మీరు 18 ఏళ్ళు నిండకుండా మీరు బైక్ ఇచ్చారనుకోండి, బైక్ యాక్సిడెంట్ చేస్తే అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎందుకంటే అతను అన్క్వాలిఫైడ్ అయినప్పుడు అతనికి ఓవర్ క్వాలిఫైడ్ వస్తువులు ఇస్తే మీరు అతని యొక్క పాడు చేయడం కానీ చెడగొట్టడం కానీ మనదే తప్పు అవుతుంది. అతనికి విద్యాబుద్ధులని నేర్పించి అతనికి అంటే సరైన దారి, సరైన టీచింగ్, సరైన లైఫ్ యొక్క పర్ఫెక్ట్ డీటెయిల్స్ మనం నేర్పించగలగాలి. మనం కనుక అతన్ని గాల్లో వదిలేసి భగవంతుడా దీపాన్ని గాల్లో పెట్టాను నేను నువ్వే చూసుకోవాలంటే అలా కాదు, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉందన్నమాట. పేరెంట్స్ కర్మ పిల్లలకు వస్తుందా?
వస్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మన పూర్వజుల యొక్క ఆస్తి ఎలా సంపాదించుకుంటామో వాళ్ళ నుంచి భక్తి కూడా ఒక్కొక్కసారి మనకు వస్తుంది, వాళ్ళ నుంచి వాళ్ళ కర్మలు కూడా మనకు అలానే వస్తుంటాయి. సో ఇవి వంశపారంపరంగా ఎంతో కొంత మనం ఇప్పుడు ఎలా చెప్తారంటే, ఒక రాజు కనుక మంచివాడైతే ఆ రాజ్యంలో అంత మంచి పనులు జరుగుతుంటే జనాల యొక్క 1/6 కర్మ రాజుకు వెళ్తుందంట. అదే రాజు కనుక చెడ్డవాడయి జనాలంతా కనుక చెడ్డ పనులు చేస్తుంటే ఆ రాజు ఈ జనాల యొక్క 1/6 కర్మ అతను సఫర్ అవ్వాలంట. ఇలాగ శాస్త్రాలు మనకి నిర్దేశిస్తున్నాయి. సో మనం వీటన్నిటికీ కూడా మనం ఈ కర్మ చక్రాన్ని అందుకనే చాలా కష్టం మనం అర్థం చేసుకోవటం. అందుకనే మనం భక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ కర్మల నుంచి అతీతంగా వ్యవహరించవచ్చు అని చెప్పి కృష్ణుడు అందుకే మనకి భక్తి యొక్క ప్రామినెన్స్ మనకు చూపిస్తున్నాడు. తర్వాత శాస్త్రాల ప్రకారం మనం తప్పు చెప్పకూడదు. బట్ కృష్ణుడు అతను ఒక రోల్ మోడల్ కింద మనం ఒక తప్పు చెప్పాడని చెప్పి చెప్తున్నాడు. అతను ఆ సిచ్యువేషన్ ఏంటంటే తల్లిలో మమకారాన్ని ఒక పాస్ట్ టైం చూపించడానికి చెప్పాడు, కానీ తర్వాత లేకపోతే ఆయన విశ్వరూపం చూపించడానికి, ఆయన కెపాసిటీని చూపించడానికి, తల్లిని ఒక కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఆయన చేశాడు. కానీ ఒక్కొక్కసారి మంచి పని కోసం ఆయన తప్పు చెప్పాడు. సో శాస్త్రాల్లో కొన్ని చోట్ల మనకి రిలవెన్స్ ఉంది. ట్రూత్ అనేది ఎలా చెప్పాలంటే అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా మనం ట్రూత్ని ప్రజెంట్ చేయాలని చెప్తారనమాట. ఒక్కొక్కసారి ముఖం మీద మనం నిజం చెప్పేస్తే అవతల వాడికి చాలా బాధపడతాడు. అదే అందుకనే కృష్ణుడు ఏమంటాడంటే తర్వాత మనకి ఆ డీటెయిల్స్ వస్తుంది. ట్రూత్ఫుల్నెస్ గురించి మనకి ట్రూత్ఫుల్నెస్ సత్వగుణంలో అయితే ఎలా ఉంటుంది, రజోగుణంలో అయితే ఎలా ఉంటుంది, తమో గుణంలో అయితే ఎలా ఉంటుంది అని చెప్పి తర్వాత చాప్టర్లో 17th 18th చాప్టర్లో మనం దాని గురించి తెలుసుకుందాము. ఇఫ్ చిల్డ్రన్ మేక్ ఎనీ మిస్టేక్ దట్ సిన్ కమ్స్ టు పేరెంట్స్. అవునండి, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడాం మనము. తర్వాత ప్రభుపాద గురించి ఒక పాస్ట్ టైం చెప్పండి. ఇవాళ కొంచెం టైం అయిపోయిందండి, ఆల్మోస్ట్ 5:58 అయిపోయింది. నేను మళ్ళీ రేపు ఎల్లుండి నేను మళ్ళీ ఇంకొక పాస్ట్ టైం నేను చెప్తాను. అంటే ఆ సందర్భోచితంగా ఉండాలి, లేకపోతే మనకి ఏమవుతుందంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పచ్చు. ప్రభుపాదుల వారు కనెక్ట్ అయ్యింది, ఇక్కడ రాలేదు. సో అంటే భౌతిక ప్రపంచం యొక్క మనకి లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ విధంగా మనకి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటే మనం ఫస్ట్ ఉదాహరణ అనేది ఎలా ఇచ్చారంటే భౌతిక ప్రపంచంలో మనం ఎలా చిక్కుకొని ఉంటామో, మన భవబంధాలు మనం ఎలా బంధించేస్తాయని చెప్పి ఉదాహరణ కింద ఒక నది ఒడ్డు నుండి ఆ చెట్టు గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి. అది మన యొక్క లైఫ్ యొక్క సిచ్యువేషన్ని మనం ఆ పైకి నుంచి కిందకి కానీ కింద నుంచి పైకి కానీ ఎలాగైనా సరే మనం అట్రాక్ట్ అయిపోతామని చెప్పి మనం చెప్తూ ఉంటుంది అనమాట. గృహస్థ ఏ విధమైన కార్యక్రమముల వల్ల ముక్తి పొందగలడు? అదే కదండి ఇప్పుడు మనకి మొత్తం చెప్పింది. భక్తి యొక్క సేవ ద్వారానే మనం ముక్తి పొందగలం అనేది. అంటే ఫ్యామిలీతో పాటు ఉండి మీరు ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఇంట్లోనే చిన్న విగ్రహాలు పెట్టుకొని మీరు డీటీస్ని సేవ చేసుకుంటూ, మీరు జపం చేసుకుంటూ, మీరు ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదువుతూ, భగవద్గీత, భాగవతం వీటన్నిటిని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మీరు పిలిచి వాళ్ళందరికీ కూడా ఈ భక్తి తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతూ ముందుకు వెళ్ళొచ్చండి. తర్వాత ఇవన్నీ లిమిటేషన్ ఏం లేదు వీటిలో. మన లిమిటేషన్ ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయగలం అనేది మనలో లిమిటేషన్ అంతే. అది యొక్క సిన్సియారిటీ, సీరియస్నెస్ మనం చేయగలిగితే మనం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం తొందరగా వెళ్ళొచ్చు అనేది. ఎందుకంటే ఈ హోల్ ప్రిన్సిపల్స్ అనేది సరే ఎక్కడున్నా సరే మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. దానికి ఒక కమిట్మెంట్, సీరియస్నెస్ అనేది మనం చూపించగలిగితే మన లైఫ్లో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. తర్వాత కానీ ఈ రోజుల్లో పిల్లలు ఈ రోజుల్లో పేరెంట్స్ మాట వినరు. అది మనం జాగ్రత్తగా మనం వ్యవహరించాలండి. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెంచే విధానంలోనే మనం కనుక తత్వాన్ని కనుక మనం విడమర్చి చెప్పగలిగితే, దాని యొక్క యాక్చువల్ ఇంటెన్షన్ మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక మనం దాని యొక్క రిలేషన్షిప్ కమ్యూనికేట్ చేయలేకపోతే వాళ్ళకి స్కూల్లోనూ ఎవరు చెప్పట్లేదు, ఇంటి దగ్గర ఎవరు చెప్పట్లేదు, వాళ్ళకి రిలేషన్లో ఎవరు కమ్యూనికేట్ చేయకపోయేసరికి వాళ్ళు అవన్నీ ఒక డిస్లొకేట్ అయిపోతుంటారు సిస్టమ్ నుంచి. అది మన యొక్క ప్రాబ్లం అండి. మనం
ఇళ్లలో మనం వాళ్ళకి ఆధ్యాత్మికంగా చెప్పట్లేదు. అక్కడ కూడా మనకి ఆధ్యాత్మికంగా మనం గైడెన్స్ ఇవ్వకపోయేసరికి స్కూళ్ళలో కూడా ఎవరు విద్యా బుద్ధులు ఎవరు నేర్పించట్లేదు. ఇవన్నీ ఒట్టి ఎడ్యుకేషన్, అది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వట్లేదు. దానివల్ల ఈ మిస్టేక్స్ అనేది మనకు జరుగుతున్నాయి. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ నిర్ణీత సమయం దాటిపోయింది. సో రేపు మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాము. సో ప్రభుపాదుల వారి పాస్ట్ టైమ్స్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆధ్యాత్మికంగా మనకి ప్రభుపాదుల వారు ఏ విధంగా హెల్ప్ చేశారని చెప్పి కొన్ని పాస్ట్ టైమ్స్ మనకి అర్థం చేసుకుంటే కానీ గురువు గారి యొక్క గొప్పతనం మనకి చాలా ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. మన జీవితం యొక్క గమ్యం మనం పొందాలి అంటే గురువు గారి మార్గదర్శనం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. సో ఈ బుక్కులు భగవద్గీత, భాగవతం మనం అర్థం చేసుకోవాలన్నా సరే మనకి గురువు గారి ఆశీర్వాదం లేకపోతే ఆయన మాటలు మనకి అర్థం కావు. సో అందుకని చెప్పి బుక్ స్టార్ట్ అయ్యే మొదల్లో, బుక్ చివరిలోనూ మనం ఫస్ట్ వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేసి మేమనంటే మేము ఒక బ్లాంక్ స్లేట్ లాంటిదండి నా మనసు, మీరు ఎలా చెప్తే నేను అలా రాసుకుంటాను, నేను అక్కడ ఆల్రెడీ నిండిపోయిన స్లేట్ కాదని చెప్పి ఒక భావనలో మనం అప్రోచ్ అవ్వాలి. అప్పుడే కానీ ఆ నాలెడ్జ్ మనకి రివీల్ చేస్తారు మనకి గురువు గారు, పరమాత్మ. ఇది చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ ఆఫర్ అవర్ ప్రేయర్స్ టు గురు అండ్ కృష్ణ అండ్ ది ఎంటైర్ పరంపర ఫర్ దేర్ బెనిఫిట్, అంటే ఫర్ దేర్ బెనిడిక్షన్ అపాన్ us, దట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ కృష్ణ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.